హాయ్ అండి. ఇప్పుడైతే మనం మటన్ కర్రీ అయితే తయారు చేస్తున్నాం. కుండలో మట్టి కుండలో మటన్ కర్రీ అయితే తయారు చేస్తున్నాం. అదైతే చూపిస్తున్నాను చూడండి. మట్టి కుండలో అండి. మటన్ అయితే కారం ఉప్పు అన్నీ కలిపేసి దాంట్లో వేసాం. ఉల్లిపాయలు అన్నీ కూడా. ఇప్పుడైతే మసాలా అన్నీ కూడా దాంట్లో వేసాం. ఒక 1/2 కేజీ ఉంటుందండి మటన్. 1/2 కేజీకి అయితే వేసాం. రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఉడికిందండి ఇది. పులకాలు అయితే తయారు చేస్తున్నాను. పులకాలు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇంత వండలు అయితే చేసుకుంటే సరిపోద్ది. ఇలా కావాలి నాకు. బాగుంది. ఇలాగా ఉబ్బితే భలే ఉంటుందండి పులక. ఇలాగ ఉబ్బితే ఇప్పుడు మటన్ కర్రీలోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా ఎక్సలెంట్గా తయారైందండి మటన్ అయితే. ఇలా కుండలో తయారు చేసిన మటన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాని టేస్టే వేరేగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం పులకాలోనే మటన్ కర్రీ వేసుకుని ఎలా ఉందో తిని చూపిస్తాను, మీకు ఎలా ఉందో చెప్తాను. మన వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయండి, ఎందుకంటే కొంచెం వేరే ప్లాన్ మీద తిరుగుతున్నాను. దానివల్ల చెప్తాను మీకు అది. గొల్లబొమ్మది ఈ వీడియో పెద్ద వీడియో చూడాలంటే ఇందులో లింక్ ఇస్తానండి, పెద్ద వీడియో లింకు. అదైతే చూడండి. అది క్లిక్ చేస్తే నా ఫోటో కింద ఉంటుంది. అది క్లిక్ చేస్తే పెద్ద వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఆ వీడియో అయితే చూడండి, బాగుంటుంది. చిన్న చిన్న ఏంట్రా నీయా? ఈ పుల్కాలు మటన్ కర్రీ అండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మటన్ కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉందండి పులకాలు ఇవన్నీ. మా పిల్లోడు అయితే అడ్డంగా పడిపోయాడు. వాడికి ఇంకా బాగా నచ్చింది, ఇంకా పట్టాడు పట్టు. చాలా బాగా వచ్చింది. పెద్ద వీడియో అయితే దీంట్లో లింక్ ఉంది, చూడండి.